కనిపించినవి ఇక్కడి నుంచి ఎంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం, అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇది ఒక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ, ఈ క్యాండిడేట్ నిజంగా మెరిట్తో ర్యాంకు సాధించాడు అని మీరు భావించి ఉంటే, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కు ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతడి ఐడి కనిపించకుండా చేశారు, అతడి ఐడిని కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు, సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్లో మార్పులు, ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్లో మార్పులు ఇష్టానుసారంగా, ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ గన మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? క్వశ్చన్స్ ఇవి. చివరికి ఏం జరిగింది? ఈ మనిషి కోర్టుకు పోయినాడు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. మనిషి ఇప్పుడు కోర్టు కేసు ఉంది, ఆ మనిషి కోర్టుకు పోయినాడు, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని. కీలక బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్టు ఇవ్వకపోవడం, మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టేగా మీరు కూడా. మరి ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఈ లీక్ ఇంకా ఎంత డెప్త్ లేకపోయింది? ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది? ఆ లీక్డ్ పేపర్ పొందిన వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు. ఆ మనిషి కోర్టుకు పోయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ, కోర్టులో ఆ మనిషి నవీను సబ్మిట్ చేసిన వివరాలు ఇవి. ఈ వివరాలు చూస్తే